హైదరాబాద్ అబిట్స్ లో కిడ్నాప్ కు గురైనటువంటి చిన్నారి ప్రగతి ఆచూకీ లభించింది. కొత్తూరు పిఎస్ పరిధిలో ఆ అమ్మాయి ఆచూకీ లభించినట్టుగా పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కిడ్నాపర్ కూడా పట్టుకున్నారు. వెంటనే పోలీసులు బంధువులకి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ లో పోలీసుల సమక్షంలోనే పోలీసులు అడ్డుకున్నా కూడా ఆగకుండా కుటుంబ సభ్యులు ఆ కిడ్నాపర్ పై దాడి చేశారు. చితకబాదారు. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి పిచ్చిగా కొట్టారని చెప్పొచ్చు. ఎస్, కిడ్నాపర్ పై దాడి చేశారు కుటుంబ సభ్యులు. అడ్డుకున్నా కూడా ఎంత చెప్పినా వినలేదు. అతన్ని చితకబాదారు. కొత్తూరు పిఎస్ పరిధిలో చిన్నారిని గుర్తించారు పోలీసులు. కట్టెల మండిలో అబిడ్ సమీపంలోని కట్టెల మండిలో చిన్నారిని కిడ్నాప్ చేశాడు దుండగుడు. ఆడుకుంటున్నటువంటి 6 ఏళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లారు కిడ్నాపర్. అయితే పోలీసులు 5 బృందాలుగా గాలించి ఆచూకీ దొరికించుకున్నాయి. ఇప్పుడే కేవలం ఒక అరగంట క్రితమే అమ్మాయి ఆచూకీ లభించింది. ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒక్కసారిగా ఆగ్రహంకున్నటువంటి కుటుంబ సభ్యులు ఆ దుండగుడిపై ఆ కిడ్నాపర్ పై దాడి చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోనే పోలీసుల సమక్షంలోనే చితకబాదారు. పిచ్చి కొట్టుడు కొట్టారని చెప్పొచ్చు. ఎస్, ఒకసారి ప్రతినిధి దేవిక అందిస్తారు దీనికి సంబంధించి మరింత సమాచారం. ఎస్ దేవిక, సో ఏం జరిగింది? ఎవరు ఆ కిడ్నాపర్ ఎవరుగా గుర్తించారు పోలీసులు? కుటుంబానికి సంబంధించి వాళ్ళ బంధువుల్లో ఒకరిగా ఉన్నారా? మనం మొదటగా మాట్లాడుకున్నాం కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరేనా? అసలు ఎవరు ఎందుకు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? ఎస్, మనం చూసుకుంటే నిన్న సాయంత్రం 4 గంటలకి గుడి దగ్గర ఆడుకుంటున్న ఒక చిన్నారిని ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి తీసుకువెళ్తున్నట్టు కూడా మనం చూడడం జరిగింది. అయితే ఈ రోజు ఒక అర్ధగంట క్రితమే కొత్తూరు పిఎస్ పరిధిలో ఆ అమ్మాయిని అలాగే ఆ కిడ్నాపర్ ని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ కిడ్నాపర్ కూడా బీహార్ కి చెందిన వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించారు. ఎండి బిలాల్ ఆయన పేరు కూడా. వెంటనే పోలీసులు వాళ్ళ బంధువులకి అలా వాళ్ళ పేరెంట్స్ కి అందరికి కూడా చెప్పడంతో వెంటనే వాళ్ళ పిఎస్ కి చేరుకోవడం జరిగింది. పిఎస్ పరిధిలోనే అమ్మాయిని ఉంచడం జరిగింది. ప్రస్తుతానికైతే బంధువులందరూ కూడా ఎవరైతే ఆ కిడ్నాపర్ బిలాల్ ఉన్నారో అతన్ని చితక బాధి అక్కడక్కడ విచక్ష రహితంగానే కొట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక చిన్న పిల్లని కిడ్నాప్ చేయడం అనేది ఇప్పుడు ఉన్న ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఆ తల్లిదండ్రులు ఆ బాధని ఆ కోపాన్ని మొత్తం కూడా చూపించారని చెప్పొచ్చు. పోలీసులు ఎంతగా అడ్డుకున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, వీళ్ళెవ్వరు కూడా వినకుండా కొట్టడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం పాప సేఫ్. దేవిక, మీరు చెప్తున్నటువంటి ఆ దుండగుడు, ఆ కిడ్నాపర్ ప్రొఫెషనల్ గా ఆ వృత్తి గతంలో ఏదైనా కేసులు ఉన్నాయా, లేదంటే కేవలం టార్గెటెడ్ గానే ఆ అమ్మాయిని టార్గెట్ చేసి ఆయన కిడ్నాప్ చేశాడా? ఇప్పుడు వరకు చూసుకుంటే కిడ్నాపర్ ని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇంతకు ముందు కూడా అతని మీద కిడ్నాప్ కేసులు ఉన్నట్టుగానే తెలుస్తా ఉంది. ఎందుకంటే బీహార్ నుంచి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి చిన్నపిల్లల్ని మాయమాటలు చెప్పి చాక్లెట్ ఇప్పిస్తాను లేకపోతే బొమ్మలు ఇప్పిస్తాను అని చెప్పి పిల్లల్ని దగ్గరికి ఎత్తుకొని వెళ్తున్నాడు అనేది కూడా కొంతవరకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం సీసీ కెమెరాలో చూసినట్టుగానే ఇంతకు ముందు కూడా కొన్ని ఆయన మీద కేసులు ఉన్నాయనేది కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఒకవేళ కనుక పాప గనక ఇక్కడ నుంచి కూడా బీహార్ కి తీసుకువెళ్లే పాపని బీహార్ కి తీసుకువెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ కనుక మనం పట్టుకోకపోతే బీహార్ కి తీసుకువెళ్లి ఏదైనా చేసే అవకాశం ఉందనేది కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈయన మీద కొన్ని కేసులు ఉన్నాయి, అవి కూడా విచారిస్తున్నాము అని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ కొద్ది గంటల్లోనే పాపని సేఫ్ గా తీసుకురావడం అనేది కుటుంబ ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారనే చెప్పాలి. రైట్ దేవిక, సో మొత్తం మీద చిన్నారి ప్రగతి ఆచూకీ లభించింది. కొత్తూరు పిఎస్ పరిధిలో చిన్నారిని ఆ కిడ్నాపర్ ని గుర్తించారు పోలీసులు. వెంటనే అక్కడ చేరుకొని ఆ కిడ్నాపర్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ చిన్నారిని కూడా తీసుకున్నారు, వాళ్ళ సేఫ్ జోన్ తరలించారు. తర్వాత వెంటనే కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడ చేరుకున్నారు. అమ్మాయి దొరికిందని పోలీసులు సమాచారం రాగానే ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని పోలీస్ స్టేషన్లోనే పోలీసులు అడ్డుకున్నా కూడా వారి ఆగ్రహాన్ని ఆ కిడ్నాపర్ పై చూపించారు. చితకబాదారు. ఆయన్ని పెద్ద ఎత్తున ఆయనపై దాడి చేశారు. కిడ్నాపర్ పై దాడి చేశారు. సో గతంలో కిడ్నాపర్ పై పలు కేసులున్నట్టు తెలుస్తోంది. ఈ రకమైన కిడ్నాపింగ్ కేసులున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ కిడ్నాపర్ విచారిస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి కిడ్నాప్ కేసుల నేపథ్యంలో ఒక ప్రొఫెషనల్ కిడ్నాపర్ గానే, ఒక ప్రొఫెషనల్ దొంగగానే ఆ వ్యక్తిని భావిస్తున్నారు. బీహార్ నుంచి వచ్చిన గ్యాంగ్ గా తెలుస్తోంది, బీహార్ వాస్తవిడిగా తెలుస్తోంది. సో మొత్తం మీద పోలీసులు చాలా చాకచక్యంగా వివరించి గంటల వ్యవధిలోనే చిన్నారి ఆచూకీని తెలుసుకున్నారు. 5 బృందాలుగా విడిపోయి ఈ యొక్క పూర్తి స్థాయి విచారణ చేపట్టి గాలింపు చర్యలు చేపట్టి ఆ కిడ్నాపర్ ని పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ కిడ్నాపర్ పై కుటుంబీకులు చిన్నారి ప్రగతి కుటుంబీకులు దాడి చేసినటువంటి ఘటన మీరు చూస్తున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లోపల కూడా చిన్నారి వారి తల్లిదండ్రులకు అప్పగించిన విజువల్స్ కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ లోపల
చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన విజువల్స్ కూడా ఉన్నాయి. చాలా సేఫ్గా ప్రగతి తిరిగి వచ్చింది. అయితే బొమ్మలు కొనిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ కిడ్నాపర్ ప్రగతి అనే చిన్న పాపను తీసుకెళ్ళినట్టుగా చిన్న పాప చెప్తోంది. అయితే నిన్న మధ్యాహ్నం జరిగింది ఈ ఘటన. ఇప్పుడు పోలీసులు ఆచూకీ లభించింది, వారిని పట్టుకోవడం జరిగింది. సో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ సమయం వరకు కూడా ఆ కిడ్నాపర్తోనే ఆ చిన్నారి ఉంది. థ్యాంక్ గాడ్ ఇంకా చిన్నారి చాలా సేఫ్గా ఉంది. ఎటువంటి ఇంజురీస్ కానీ ఎటువంటి ఆమె దగ్గర ఇంప్రాపర్ థింగ్స్ అయితే ఏం లేవు. అన్నీ కూడా చాలా సేఫ్గానే ఉన్నాయి. అంటే ఎటువంటి గాయాలైతే ఏం లేవు. బేసిక్గా కిడ్నాపర్లు తీసుకెళ్లి అమ్మాయిని బీహార్ తరలించాలని ఒక ఆలోచనలో ఉండి ఉంటాడు. సో వెంటనే పోలీసులు చాకచక్యం వివరించి పట్టేసుకున్నారు. ఎట్టకేలకు అబిడ్స్లోని కట్టెలమండి ప్రాంతాలకు సంబంధించినటువంటి చిన్నారి 6 ఏళ్ల చిన్నారి ప్రగతి కిడ్నాప్ కథ పోలీసులు ముగించేశారు. Iya,